తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గత ఒక 10 గంటల నుంచి మనకి వార్త అనేది అసలు సోషల్ మీడియానే కాకుండా పొలిటికల్ రంగాలలో కూడా చర్చగా మారింది అనుకోవచ్చు. ఇప్పుడు మనకి వైకుంఠ ఏకాదశి దర్శనానికి సంబంధించి ఫ్రీ దర్శనంకి టికెట్లు అయితే ఇవ్వడం జరిగింది. టికెట్లు ఇచ్చే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ చాలా అంటే చాలా మంది రద్దీగా అయిపోయి 48 మందికి గాయాలయ్యాయి. అదేవిధంగా ఒక 6 చనిపోయినట్టుగా ప్రజెంట్ తెలుస్తుంది. ఆ 48 మందిలో ఇంకెంతమంది అస్వస్థత చాలా సీరియస్ కండిషన్లు ఉన్నారు కొందరు అయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు. అయితే సంవత్సరంలో ఒక్కసారే వచ్చే ఈ సందర్భం కోసం భక్తులందరూ కూడా ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాదు దేశం నలుమూలల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే బైరాగి పట్టెడ ఇక్కడ ఈ ప్లేస్ దగ్గరే మనకైతే ఈ టోకెన్లు అయితే జారీ చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఈ టోకెన్లు అనేవి జారీ చేయాలి. కాకపోతే నిన్న నైట్ నుంచే టోకెన్లు అనేవి జారీ చేస్తున్నారు. ఎందుకంటే వచ్చిన భారీ జనాలు వస్తున్నారని, ఇందుకోసమని వాళ్ళు ముందుగానే ఒక ప్లాన్ చేసుకున్నారు. అంటే వాళ్ళ ప్లాన్ ప్రకారం చూసుకుంటే ఈ రోజు మార్నింగ్ నుంచి తెల్లవారుజాము నుంచి టోకెన్లు ఇవ్వాలి. కానీ వాళ్ళు నిన్నటి మొన్నటి నుంచే కూడా భారీగా ప్రజలందరూ కూడా రావడం వల్ల వాళ్ళు నిన్న నైట్ నుంచే టోకెన్లు జారీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ముఖ్యమైన తప్పు ఎవరిదంటే డిఎస్పీ రమణ కుమార్ అనే విధంగా అక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏకంగా వ్యక్తి ఆయన గురించి చెప్తున్నారు. ఎందుకంటే బైరాగి పర్యటన దగ్గర బారికేడ్ల విషయంలో మాత్రం వాళ్ళు అంటే అనుకున్న రేంజ్ లో వాటిని బారికేడ్లు చక్కగా పెట్టలేదని, భద్రత విషయంలో ఖచ్చితంగా వాళ్ళ వైఫల్యం ఉంది. ఒక విధంగా భారీ గేట్లే కాకుండా ఒక ఐడియా ఉంటది, ఇదేం వైకుంఠే కదా తొలిసారి చేసుకోవట్లేదు. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది తమిళనాడు, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్ర ఈ 3 ప్రాంతాల నుంచి ఎక్కువగా జనాలు వస్తూ ఉంటారు. ఇంకా వైకుంఠ ఏకాదశి అనేది చాలా మంది ఉపవాసాలు ఉంటారు కాబట్టి తొలుత స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుంటే ఆ రోజు ఏదైతే ఆ ప్రసాదంతోనే కొంతమంది ఉంటారు. మరి దానికోసం అని చెప్పేసి మీ ఫ్రీ టికెట్ ప్రతిసారి ఇప్పుడు ఈ తొక్కిసలాటకి మెయిన్ కారణం కూడా అదే. ఏంటంటే ఇప్పుడు మనం నిన్న నైట్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తారని చెప్పామో ఇక్కడ డిఎస్పీ రమణ కుమార్ ముఖ్యంగా ఈయనది తప్పని విధంగా అంటున్నారు. ఏ విధంగా అంటే ఇక్కడ నిన్న నైట్ అందరినీ కూడా చాలా మంది వచ్చారని అక్కడ ఉన్నటువంటి పద్మావతి పార్క్ లోకి అందరిని కూడా పంపించారు భక్తులందరినీ. సో ఆ సమయంలో ఒక మహిళకి మాత్రం అస్వస్థకు గురైపోయి తను స్పృహ కోల్పోవడం జరిగిందంట. సో అప్పుడు అంబులెన్స్ కోసమని తను బయటికి పంపించడానికి డిఎస్పీ రమణ కుమార్ వచ్చి మెయిన్ గేట్ ని తెరిసేశాడు. సో అప్పుడు చేసేసినప్పుడు కూడా ఆయన మెయిన్ అంటే ముఖ్యంగా ఇది ఒక ఇన్ఫర్మేషన్ అని అక్కడ మహిళకి ఈ విధంగా చెప్పలేదు, డైరెక్ట్ గా వచ్చి గేట్ తీసేశారు. అప్పుడు భక్తులు ఏమనుకుంటారు, అరే టోకెన్లు ఇస్తున్నారేమో అని వాళ్ళు అనుకుంటారు. సో అందుకోసమని ఒకేసారిగా గేట్ తెరిచేటప్పుడు వాళ్ళు ఒకటేసారి అందరూ వెళ్ళడం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది. ముఖ్యంగా డిఎస్పీ రమణ కుమార్ అక్కడ మహిళకు అస్వస్థత గురైందని తను ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల, సరిగా కన్వే చేయకపోవడం వల్ల ఇదంతా కూడా జరిగింది. ఒకవేళ ముందుగా చెప్పి తను తీసుకొచ్చుంటే భక్తులు కూడా రాకపోయి ఉండేది. అదేవిధంగా అంబులెన్స్ డ్రైవర్ కూడా ముఖ్యంగా ఆ సమయానికి అక్కడ లేడు. సో మరి అధికారులు ఏం చేస్తున్నారు, ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు ఏదో ఒకటి జరుగుతుందని తెలుసు, ఖచ్చితంగా అంచనా వేస్తారు, అందుకోసమే మీరు ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. అలాంటప్పుడు అంబులెన్స్ సంబంధించిన డ్రైవర్ని కూడా అక్కడ లేకునేటటువంటి పోలీసులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఇక్కడ అందరినీ కూడా ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చిన్న దేవస్థానం కాదు కదా, ఖచ్చితంగా దానికంటే ఒక భద్రత అనేది ఎక్కువగా ఉండాలి. ఇలా ఇంత ప్రాణ నష్టం జరగడం అయితే ఇది మొదటిసారేం కాదు, లేలే కుంభమేళంలో అవుతాయి. కుంభమేళ పక్కన ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో దీనికంటే ముందు కూడా ఎప్పుడైతే ఈ పోలీస్ వ్యవస్థ పటిష్టంగా లేదో ఆ టైంలో కూడా కొన్ని అయినాయి. బట్ ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఉంది, అంబులెన్స్లు ఉన్నాయి, అక్కడ భద్రత ఎట్లా భారీ గేట్లు పెట్టారు. అక్కడ ఎందుకు ఇంత దారుణం అయింది అంటే 1-2 మంది అంటే మనం అనుకోవచ్చండి. ఖచ్చితంగా భక్తులు 6 చనిపోయారు అంటే అందులో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 48 మంది, దాదాపు 50 మంది అనుకోవచ్చు. ఇంకా తెలియని వాళ్ళు ఉండొచ్చు. 50 మందికి పైగానే గాయాల పాలయ్యారు. సో మరి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లో చూసుకుంటే రీసెంట్ గా ఒక్క వ్యక్తి చనిపోయినందుకు తొక్కిసలాటకి గవర్నమెంట్ మొత్తానికి సినిమా రంగానికి చాలా గొడవ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాన్ని ఎవరు ఏం చేస్తారో మరి ఇక్కడ డిప్యూటీ సీఎంకి బాధ్యత తీసుకుంటాడా, సీఎం బాధ్యత తీసుకుంటాడా, లేకపోతే టీడీడీ చైర్మన్ బాధ్యత తీసుకుంటాడా, అధికారులు బాధ్యత తీసుకుంటారా, పోలీసులు బాధ్యత తీసుకుంటారా? ఖచ్చితంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆయన నేను ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో నేను వాళ్ళని వెళ్ళి కలుస్తాను, వాళ్ళకి ఏదైతే సహాయం నేను చేయగలుగుతానో చేస్తాను. ఇది గవర్నమెంట్ వైఫల్యమే, మేము కాదు అనట్లేము. బట్ ఇక్కడ అందరి తప్పు కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్క దానికి సంబంధించి మేము ఎలాంటి మార్పులు చేస్తే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉంటాయి అవి చూసుకుంటాం అంటున్నారు. కానీ ఒక్కటి నాకు ఇక్కడ భద్రతా లోపం తప్పించి అక్కడ ఏంటంటే మేనేజ్మెంట్ కూడా ఈ మధ్య కాలంలో మేబీ గత ప్రభుత్వ హయాంలో చాలా
తూతూ మంత్రం. ఇప్పుడు ముఖ్యంగా ప్రతిపక్షాలకి ఇది ఒక మెయిన్ పాయింట్ అన్నమాట. మీరు మా ప్రభుత్వ హయాంలోనే టీటీడీలో ఎన్నో అక్రమాలు జరిగాయని, అదేవిధంగా సరిగా ఏర్పాట్లు ఏవి లేవని, లడ్డు కలితేని ఇంత రకరకాలుగా చెప్పారు కదా. మరి మీ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకి ఇట్లా అసలు ఆల్మోస్ట్ మొత్తం ప్రాణ నష్టమే చేశారు. మరి మీదేం ప్రభుత్వం అనే విధంగా కూడా ఓవరాల్ గా చూసుకుంటే ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ సైడే ఇక్కడ మళ్ళీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత పైకే వస్తుంది ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే నాకు ఏది అసంతృప్తి అనిపించిందంటే, హైదరాబాద్లో టీటీడీ టెంపుల్ ఉంది, నిజామాబాద్లో చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, వరంగల్లో చిన్న చిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉంటాయి. అందులో ఉన్న మేనేజ్మెంట్ ఎంత బాగుంటారంటే మొత్తం అసలు మీరు పక్కకు దోసేయడం అలా ఉండదు, డైరెక్ట్ ఒక లైన్స్ పెడతారు, ఆ లైన్స్ లో నుంచే రండి అని పెడతారు. ఇక్కడ ఏమైపోయిందంటే లైన్స్ లేవు కరెక్ట్గా. ఒక అరే ఈ మైక్స్లలో అనౌన్స్మెంట్ కూడా ఏం లేదంట అక్కడ. నార్మల్ గా వాళ్ళని గేట్లు తీసాయి ఓకే ఇచ్చేసారని చెప్పేసి అందరూ ఒక్కసారి కోటెత్తారు. ఒక్క పాయింట్ మెయిన్ గా అయిపోయింది అనమాట. ఆయన ఒక్కడు గేట్ తీయడం వల్ల, సరిగ్గా ఇన్ఫర్మేషన్ కన్వే చేయకపోవడం వల్ల, వాళ్ళందరూ ఒకటేసారి రావడం వల్ల ఇదంతా కూడా జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ బాధ్యత ఎవరు తీసుకుంటారు? మరి తొందరలోనే దీనికంటే ఇంకా కూడా విచారణ జరిపిస్తున్నారు. ఇంకా ఏం బయటకు వస్తాయని చూడాలి.